నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. శరన్నవరాత్రి ఉత్సవాల్లో 4వ రోజు అశ్వయుజ శుద్ధ చవితి నాడు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమిస్తారు. 10 సంవత్సరాలకు ఒకసారి తిథి మార్పు వల్ల అమ్మవారు 11వ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదే ఈ సంవత్సరం కాత్యాయని దేవి రూపంలో అమ్మవారు ప్రత్యేకంగా దర్శనమిస్తారు. అమర కోసం పార్వతీదేవికి ఇచ్చిన మరొక పేరే కాత్యాయని దేవి. కాత్యాయని దేవిని శక్తి, దుర్గాదేవి, భద్రకాళి, చండీకళ అపార అవతారాలుగా భావిస్తారు. కాత్యాయని దేవి జననం. పూర్వం కాత్యాయనుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన నిస్సంతుడు. తనకు దుర్గాదేవి వంటి కుమార్తె కావాలని కోరుతూ ఘోర తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన దుర్గాదేవి ఆ మహర్షికి కుమార్తెగా జన్మిస్తానని వరమిస్తుంది. మరోవైపు మహిషాసురుడు అనే రాక్షసుడు తనను ఏ పురుషుడు సంహరించలేడని కేవలం ఒక స్త్రీ చేతిలో మాత్రమే మరణించేలా వరం పొంది దేవతలను, ప్రజలను విపరీతంగా హింసిస్తూ ఉండేవాడు. అతని ఆగడాలను భరించలేక దేవతలందరూ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆశ్రయిస్తారు. అప్పుడు త్రిమూర్తులు ఇతర దేవతల తేజస్సు నుండి ఒక శక్తి రూపు దాల్చి అమ్మవారిగా అవతరిస్తుంది. కాత్యాయన మహర్షి మొదటగా ఆ అమ్మవారిని పూజించడం వలన ఆమెకు కాత్యాయిని అనే పేరు వచ్చింది. మహిషాసుర సంహారం. కాత్యాయని దేవికి దేవతలందరూ తమ ఆయుధాలను ఇస్తారు. విష్ణువు చక్రం, శివుడు త్రిశూలం, వరుణుడు శంఖం, వాయువు విల్లు, ఇంద్రుడు వజ్రాయుధం, బ్రహ్మ కలశం, ఇలా ఎవరికి తోచిన ఆయుధాలను వారు ఇస్తారు. ఆ ఆయుధాలను పొందిన కాత్యాయని దేవి సింహవాహిని అయి దేవతల సైన్యంతో కలిసి మహిషాసురుడితో యుద్ధానికి వెళుతుంది. మొదట మహిషాసురుడి సేనలను సంహరించి ఆ తర్వాత మహిషాసురునితో యుద్ధం చేస్తుంది. ఆ మహిషాసురుడు వివిధ రూపాలు మారుస్తూ అమ్మవారిని ఓడించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అమ్మవారు తన త్రిశూలంతో పొడిచి కత్తితో మహిషాసురుని తలను నరికి సంహరిస్తుంది. మహిషాసురుడిని సంహరించింది కాబట్టి ఈ అమ్మవారిని మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తారు. కాత్యాయని దేవిని పూజించడం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ధైర్యం, విశ్వాసం, విజయం లభిస్తుంది. ఓం శ్రీ కాత్యాయని దేవియే నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. దుర్గాదేవి యొక్క 6వ అవతారమే కాత్యాయని అమ్మవారు. ఈ నవరాత్రి రోజున మనమందరం కాత్యాయని దేవిని పూజించి ధైర్యం, శక్తి, ఆరోగ్యం, విజయం, సుఖశాంతుల కోసం ప్రార్థిద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.